నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దశల వారీగా ఎస్ఐఆర్ ఈసీ. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం, దుబాయ్లో సురక్షితంగా ల్యాండింగ్. మన గురించి మనమే చెప్పుకోవాలి, విజిలింగ్ వుడ్స్ కార్యక్రమంలో గౌతమ్ అదానీ. ఉప ఎన్నికలలో గెలిపే మోదీకి బహుమతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. దేశవ్యాప్తంగా దశల వారీగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ను ప్రక్రియ చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ముందుగా వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో స్థానిక ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను చేపట్టబోమని కూడా స్పష్టం చేసింది. 2026లో అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 5 రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మొదటి దశలో భాగంగా ఎస్ఐఆర్ చేపట్టనున్నామని పేర్కొంది. తేదీలను కూడా త్వరలోనే నిర్ణయిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చెప్పారు. విదేశీ అక్రమ వలసదారులను వారి పుట్టిన ప్రాంతం ఆధారంగా గుర్తించి దేశం నుంచి పంపించేయడమే ఎస్ఐఆర్ ప్రాథమిక ఉద్దేశమని ఈసీ అంటోంది. ఆయా రాష్ట్రాల్లో చిట్ట చివరి ఎస్ఐఆర్ చేపట్టిన నాటి ఓటరు జాబితాలను ఆన్లైన్ లో ఉంచాల్సిందిగా ఈసీ ఇప్పటికే రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులను ఆదేశించింది. విమానాల్లో వరుస సమస్యలు ఎయిర్ ఇండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా గురువారం ఢిల్లీ నుంచి వియత్నాం వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దుబాయ్లో సురక్షితంగా దించినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. అయితే ఈ ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఏడాది జూన్లో అహ్మదాబాద్ లో కూలిపోయిన విమానం కూడా బోయింగ్ 787 రకానికి చెందింది. ఈ నెల 4న బర్మింగ్హామ్ వెళ్తుండగా ఇదే రకం విమానంలో ఉన్నట్టుండి అత్యవసర ర్యాట్ తెరుచుకుంది. తాజాగా అదే రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. అయితే ఈ సమస్యలు ఏమిటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. కానీ ఎఫ్ఐపి మాత్రం ఆ విమానంలో ఆటో పైలట్ ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సమస్య ఉందని పేర్కొంది. సినిమాలు, కొత్త టెక్నాలజీలు మొదలైన మాధ్యమాల ద్వారా అసమాన వృద్ధిగాథను అంతర్జాతీయంగా భారత్ స్వయంగా చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. మౌనం వహించడం అనేది వినయం కాదు, లొంగిపోవడం. మన గురించి మనమే చెప్పుకోకపోతే వేరే వాళ్ళు మన గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తారని ఫిలిం కమ్యూనికేషన్స్ ఆర్ట్స్ సంస్థ విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఉద్బోధించారు. పాశ్చాత్య దృష్టికోణంతో తీసిన గాంధీ, స్లమ్ డాగ్ మిలీనియర్ లాంటి చిత్రాలే దీనికి నిదర్శనమన్నారు. తన కథను ప్రపంచానికి చెప్పడంలో భారత్ విఫలమైనందునే ఇతరులు వాస్తవ పరిస్థితులను మార్చేసి లబ్ధి పొందేందుకు ఆస్కారం లభించిందని అదానీ పేర్కొన్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్టోరీ టెల్లింగ్ అనేది 2 వైపులా పదునున్న కత్తి లాంటిదని ఆయన తెలిపారు. 2023 అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రిపోర్టుతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకాఏకిన $100 బిలియన్ పడిపోయిందని, దశాబ్దాల కష్టం ఏ విధంగా తప్పుడు కథనాలతో రాత్రికి రాత్రి తుడిచిపెట్టుకుపోతుందనడానికి ఇది నిదర్శనమని అదానీ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. నగరవాసులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ఆ 2 పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలున్నాయని, వాటిని ఎండగట్టాలని, సమిష్టి కృషితో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2-3 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి భాగ్యనగరంలో 8 జిల్లాల ప్రధాన నాయకులతో సమావేశం జరిగింది. ఇందులో పార్టీ బలోపేతం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. బీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్యాయం చేస్తున్నారని ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గూడూరి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రిజర్వేషన్లు ఏర్పాటు చేశామని, ప్రజలను అదేవిధంగా బీసీలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. అసలు రిజర్వేషన్ ప్రక్రియ పార్లమెంటులో ఆమోదం పొందాలని, కేవలం అసెంబ్లీలో చర్చించి బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు తప్ప అసలు పద్ధతి ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ సాగటం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన శాస్త్రీయ పద్ధతుల్లో లేదు అన్నదానికి తిరిగి
మళ్ళీ మీకు కూడా చేస్తామని చెప్పి రెండోసారి కూడా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పారు. ఇవి బీసీ సమాజం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చట్టబద్ధత లేదు అన్నది మనందరికీ తెలిసిన విషయం. దానికి చట్టబద్ధత కావాలి అంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేసి రాజ్యసభలో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత అప్పటికి కానీ దీనికి శాస్త్రీయ పద్ధతిలో చట్టబద్ధత రాదు అన్న సంగతి మనం గ్రహించాలి. ఇది అనాది నుంచి కూడా బీసీ వర్గాలను మోసం చేయడానికి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఏమని, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కల్పించాలి అని. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు. వీళ్ళు అసెంబ్లీ తీర్మానం చేసి ప్రజల్ని మెప్పించడమే కానీ వీళ్ళ ఎంపీలతోటి ఏనాడైనా పార్లమెంట్లో మాట్లాడటానికి వీళ్ళు ఏదైనా ప్రోత్సాహం చేశారా? కేంద్రంలో అధికారంలో ఉండేటి కూటమి ప్రభుత్వం ఏనాడైనా వాళ్ళ ఎంపీలతో కూడా కేంద్ర మంత్రులతో ఏనాడైనా బీసీల కోసం ఒక్కసారైనా ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేయాలనే సంకల్పంతో ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున సమీకరణ చేయాలని జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఎమ్మెల్యేలకు, టీడీపీ ఇన్ఛార్జీలకు సూచనలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షతన తిక్కారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ పర్యటన శ్రీశైలంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ఓర్వకల నుండి నన్నూరు టోల్ ప్లాజా సమీపంలో ఉన్న రాగమయూరి ఆవరణంలో సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాని మోడీ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నమస్కారం. గౌరవనీయులు భారతదేశ ప్రధాని గారు మన కర్నూలుకు రాబోతున్నారు 16వ తారీఖు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాకు రాబోతున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని. ఎందుకంటే జిఎస్టీ మీద తొలి సమావేశం మన కర్నూలు జరగడం చాలా సంతోషం. భారతదేశంలోనే మొదటి జిఎస్టీ సమావేశం జరగడం చాలా సంతోషకరం. ఎందుకంటే పేద బడుగు బలైన వర్గాలకు ఎంతో భారమైనటువంటి ప్రతి నెలకు ఎంతో ఆదాయం పేద ప్రజలకు మిగులుతుంది. కాబట్టి దాని పూర్తి వివరణ, పూర్తి యొక్క సమాచారాన్ని మన దేశ ప్రధాని గారు మన ప్రజలకు తెలియజేయబోతున్నారు. కావున ఈ కార్యక్రమానికి అందరూ స్వచ్ఛందంగా, అందరూ విజయవంతంగా ముందుకు రావాలని. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడైన ఎంఏ గఫూర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మేలు జరుగుతుందని కూటమి ప్రభుత్వంకు ఓటు వేస్తే ప్రజలు ఆశించిన పరిపాలన కూటమి చేయటం లేదు. చంద్రబాబు అజెండా మొత్తం అమరావతి చుట్టే తిరుగుతుందన్నారు. అమరావతిలో పెట్టుబడుల పేరుతో రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. 60% కేంద్ర నిధులతో నిర్మించిన మెడికల్ కాలేజీలు చంద్రబాబు ప్రైవేటీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. 1,00,000 కోట్లతో అమరావతి కడుతున్న చంద్రబాబు 5,000 కోట్లు పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టలేరన్నారు. కూటమి ప్రభుత్వం చెబుతున్న సూపర్ 6 సూపర్ హిట్ కాదు అని సూపర్ ఫ్లాప్ అన్నారు. చంద్రబాబు ఆలోచనలు మారాలి, లేకపోతే వైసీపీకి పట్టిన గతే మీకు పడుతుందన్నారు. రాయలసీమకు వైసీపీ, కూటమి ప్రభుత్వాలు రెండూ మోసం చేశాయన్నారు. దీనివల్ల ప్రజానీకానికి ఒరిగేదేం లేదు. దుర్మార్గం అని చెప్తున్నాను. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీల్లో ఒక 5 or 6 తయారైన, మిగతా 10 తయారు కావాలా? ఈ 10 ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అంటాడు. 60% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దాంట్లో. ఇప్పటికే గవర్నమెంట్ కొంత ఖర్చు పెట్టింది. ప్రైవేట్ వాళ్ళని పిలుచుకుని మనకి అప్పచెప్తాడు. ఎవరు? మీ నాన్న జాగిరి అయితే. ఇప్పుడు ఒక్కొక్క పిల్లవాడు 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి వాడు సీట్ సంపాదించుకొని వచ్చినోడు వానికి ఏం సామాజిక బాధ్యత ఉంటుంది? అంటే నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే డాక్టర్లు నేను తయారు చేస్తున్నావు. ఇలాంటి సామాజిక బాధ్యత లేకుండా వ్యాపార దృష్టితో తయారు చేస్తున్నావు. ప్రజల వైద్యం ఉండదు. ఇక చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది. లోకేష్కు సగం తెలివింది. అతనే ఉంటాడంటే ప్రైవేట్ కన్నా కానే కాదంటాడు. ఏమిటిది? ప్రైవేట్ వాడు పెట్టుబడి పెట్టి కాలేజీ తీసుకున్న తర్వాత ఏమంటారు దాన్ని? కాబట్టి అనేక విషయాల్లో ఒకటేమో 1,00,000 కోట్ల రూపాయలకు అమరావతి కడుతున్నాం అంటున్నాడు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టగలిగేవారు 4-5 వేల కోట్లు పెడితే 10 మెడికల్ కాలేజ్ తయారైతాయి. పిల్లలకు సీట్లు వస్తాయి. పేద మధ్యతరగతి పిల్లలు. ఇప్పుడు ఆయన ఎస్సీలు, ముఖ్యమంత్రి అంతా బటన్ నొక్కి నేను చేపలు పంచుతున్నాను.
ఇప్పుడు ఈయన అదే చేసి సూపర్ 8 అంటున్నాడు. ఈ సూపర్ 8లు సూపర్ ఫ్లాప్ అయితే చంద్రబాబు బుర్ర మారాలా? తెలుగుదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు ఇప్పటి నుండి గ్రామ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో ప్రైవేటీకరణ విధానాన్ని తప్పుపడుతూ ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ చేపట్టి రాష్ట్ర గవర్నర్ను కలుస్తున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వచ్చిన తర్వాత దాన్ని చట్టం కూడా చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి అంచేత ఈ గ్రామ కమిటీలు వేసుకోవడం కూడా చాలా మనకు ముఖ్యం. అదేవిధంగా ఇట్లా కోటి సంతకాలు ఉద్యమం మాదిరి అనేక ఉద్యమాలు రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ మీద మనం చేపట్టాల్సి ఉంటుంది. అన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం మెడికల్ కాలేజీలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి వాటిని కట్టే పరిస్థితి ఏ ఊరు కూడా చేయలేదు. మన నాయకుడు చేశాడు. దాదాపు 5 కాలేజీలు ఇప్పుడే ప్రారంభమైన తరగతులు కూడా ఇంకా 7 కాలేజీలు, ఇంకా మిగతా 12 కాలేజీల్లో 7 కాలేజీలు అయితే ఇప్పటిదాకా మనం వీళ్ళు ఈ 14 నెలలు పనిచేసింటే అవి కూడా కార్యరూపం దాల్చండి. దీనికి మొత్తమే ఖర్చు అంతా కూడా ఇప్పుడు పెట్టింది పోను బ్యాలెన్స్ మనం ఖర్చు చేయాల్సింది 5,000 కోట్లే. నువ్వేమో అమరావతిలో దాదాపు 93,000 కోట్లకు టెండర్లు పిలిచావు. అక్కడ వాళ్ళందరికీ కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చావు. దాంట్లో 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తే 8% నువ్వే తీసేసుకున్నావు మళ్ళా కాంట్రాక్టుల దగ్గర అని చెప్పి. మరి ఇలాంటి పరిస్థితి నీకు 5,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదా? ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తయితే దాదాపు 1,00,000 కోట్ల ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఏర్పడిండేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి అందుకే ఈరోజు మనం ఈ ఉద్యమాన్ని చేపట్టాం. తప్పకుండా ఇది 28వ తేదీ రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారిని అందరూ కోఆర్డినేటర్లు కానీ మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి డాక్టర్ శంకర్ శర్మ ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ 4 ఆక్సిజన్ సిలిండర్లు మరియు రెఫ్రిజిరేటర్ను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తాను చదువుకున్న మెడికల్ కళాశాలకు తన వంతు సహాయం చేస్తానన్నారు. కర్నూలులో అత్యాధునిక స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉండటం ఎంతో మేలన్నారు. క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కావాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ప్రతిష్టాత్మకమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నిధుల కొరత కారణంగా అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేవన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్న ఎందరో పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని, వారి సహకారంతో పాటు తాను సొంతంగా ఆసుపత్రి అభివృద్ధికి సహాయం చేస్తానని డాక్టర్ శంకర్ శర్మ ప్రకటించారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు. క్యాన్సర్ ను మొదటి, 2వ దశలో గుర్తిస్తే 100% నయమవుతుందన్నారు. మంచి ఆహారపు అలవాట్లు క్యాన్సర్ రాకుండా చేస్తుందన్నారు. ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందని, ఊబకాయం వల్ల ఎన్నో రోగాలు వస్తాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని డాక్టర్ కుమారస్వామి రెడ్డి తెలిపారు. ఆ క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ అత్యవసరంగా అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు డాక్టర్ శంకర్ శర్మ ఇవ్వడం పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేజీ గోవిందారెడ్డి, డాక్టర్ కుమారస్వామి రెడ్డి, డాక్టర్ ప్రకాష్, పలు విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక 1.5 month బ్యాక్ ప్రకాష్ వచ్చి మా క్లినిక్లో సార్ మాకు కొద్దిగా హెల్ప్ చేయాలి మీరు పర్సనల్ కానీ అన్నప్పుడు 100% నేను హెల్ప్ చేస్తాను, మీకు కావాల్సిన లిస్ట్ ఇవ్వండి అన్నాడు. ఆ లోపల ఆల్ అసోసియేషన్ కుమారస్వామి రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు కూడా ముందుకొచ్చి మేము కూడా జాయిన్ అవుతామన్నా, మీతోటి అందరం కలిసి చేద్దాము. ఆల్ అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉందంటే ఈ హాస్పిటల్లో ఈ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ముందుకు తీసుకుపోయే అవకాశం మనందరికి కలుగుతుంది.
ఇది ఒక దేవుడిచ్చిన వరం. ఇది స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది మన కర్నూలులో, మన రాయలసీమలో ఉండడం అనేది. కానీ ఇది ఇంకా ఎంబ్రియానిక్ ఇన్ఫాంటైల్ స్టేజ్లో ఉంది. చూస్తే కడుపు తొరక్కపోతుంది. ఇంకా ఎంతో డెవలప్మెంట్ జరగాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్ క్రంచ్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటువంటి దాన్ని కానీ ఒక్కదాన్ని ముందుకు తీసుకోగలిగిపోయినామంటే మన జన్మ ధన్యమవుతుంది. ఇప్పుడే సడన్గా కేజీ గోవిందరెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది. ఒక ప్రైవేట్ అసోసియేషన్ మనం కమిటీ ఫామ్ చేద్దాం సార్, ప్యూర్లీ వాలంటరీ, గవర్నమెంటు ఎవరికి సంబంధం లేదు దీంట్లో. whoever is interested in the welfare of this State Cancer Institute being located at Rayalaseema in the premises of our teaching hospital attached to our Karnool Medical College అనే దాని మీద ఫోకస్ చేసి దీనికి కావాల్సిన ఇంకా కొన్ని కావాల్సినవి మనం అరేంజ్ చేద్దాము. ఫిలాంథ్రోపిస్టులను అప్రోచ్ అయిదాము, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుందాము, అప్పుడప్పుడు మీట్ అయిదాము. మీరు దానికి ఎడ్డుగా ఉండండి అని అడిగినప్పుడు నాకు ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావించాను. ఇంకోటి ఏమంటే క్యాన్సర్ అనగానే విపరీతంగా భయపడిపోతున్నారు ప్రజలు. యాక్చువల్గా క్యాన్సర్ ఈజ్ 100% క్యూరబుల్. స్టేజ్ 1, స్టేజ్ 2 క్యాన్సర్స్ 100% క్యూరబుల్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణంలో కాటారం డివిజన్ బీసీ ఐక్యవేదిక నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటారం డివిజన్ బీసీ ఐక్యవేదిక నాయకులు సముద్రాల తిరుపతి, నెడిగొండ మైనర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించిన ఆనందంలో బీసీలంతా ఉన్న సందర్భంలో జీవో నెంబర్ 9 పట్ల హైకోర్టు స్టే విధించడానికి ప్రధాన కారణం అగ్రవర్ణాలేనని, బీసీలపై అగ్రవర్ణాలు పాలకులు చేస్తున్న కుట్రలో భాగమేనని కేంద్రంతో మాట్లాడి పార్లమెంటులో చట్టం చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. గతంలో బీసీ రిజర్వేషన్ పరిధి 50% ఉన్నప్పటికీ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో చేసిన చర్యగా భావిస్తున్నామని, బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వ బిల్లు గవర్నర్ ఆమోదం పొందకుండానే జీవో నెంబర్ 9 విడుదల చేయడం హైకోర్టు స్టే ఇవ్వడానికి ప్రధాన కారణమైందని, దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించి బీసీలకు సమన్యాయం చేయాల్సి ఉంటుందని అన్నారు. మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నదో నిర్ణయం, ఏది బీసీలు మేమెంతో మాకంత రిజర్వేషన్ ఇచ్చి గవర్నమెంట్ మళ్ళీ ముందుకు ఎలక్షన్కి పోవాలి. అంతవరకు కూడా గవర్నమెంట్ ఎలక్షన్కి పోవడానికి లేదు. మాకు 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే గవర్నమెంట్ ముందుకు పోవాలి. ఇంతసేపటిదాకా మైనర్ బాబు గారు చెప్పినట్టు గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా తీసుకుంటూ వాళ్ళతో మమేకం అవ్వుకుంటూ పోయి ఈ 42% సాధించి బీసీలకు పక్షాన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నేను బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తా అన్నదో అది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సమైక్యం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. వెళ్ళి మా బీసీలకు న్యాయం చేస్తుందనే నమ్మకం కూడా మా గవర్నమెంట్ తీసుకోవాలని కోరుకుంటూ బీసీ కుల సంఘాలు, జాతీయ బీసీ సంఘం, అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం, బీసీ యునైటెడ్ ఫ్రంట్, బీసీ రాజ్యాధికార సమితి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ కులాల ఐక్యవేదిక, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఈ బీసీ కులాలన్నీ సంఘాలన్నీ కలిపి నేడు బంద్ ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కాటారం డివిజన్లో ఉన్నటువంటి బీసీ కులాల ఐక్యవేదిక కూడా సంఘీభావంగా శాంతియుతంగా గాంధేయ మార్గంలో మేము ఆ బంద్కు సహకరించడం జరిగింది, ప్రత్యక్షంగా పరోక్షంగా. దానిలో భాగంగానే నేడు ఈరోజు ఈ కాటారం ఈ మహదేవ్పూర్ మండల కేంద్రంలో బీసీ కులాల ఐక్యవేదిక తరఫున మేమంతా బీసీ యొక్క గలం వినిపిస్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం 42% యొక్క బీసీలకు 42% ఇవ్వాలని ఆలోచనతో ముందుకు వచ్చిందో దాని యొక్క పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. ఎందుకంటే ప్రత్యేక ఆర్డినెన్స్ అయినా జారీ చేసైనా కానీ నిపుణులు, మేధావులు, బీసీ కుల సంఘాల అందరి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టాడని యజమానిని బూతులు తిడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ దాడికి దిగారు. నేలకొండపల్లి మండలం సుడిదేపల్లి గ్రామ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ లక్ష్మణ్ క్రాకర్స్ బిజినెస్ లోకి దిగారు. తనకు మంత్రుల అండదండ ఉందని, షాపు తొలగించకపోతే మనుషులను పంపించి చంపేస్తానని బెదిరించాడన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
విజయవాడ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట చేరుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు అధికారులు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రోడ్డు మార్గాన గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం వేవళంపేటకు బయలుదేరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని కోసిగి మండలం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సామేల్ అధ్యక్షతన కోసిగిలో జరిగిన సమావేశంలో మంత్రాలయ నియోజకవర్గ దళిత నాయకులు సాల్మాన్ రాజు, దేవన్న, ఎంపీటీసీ రాజు, జయన్న, ఏఐవైఎఫ్ నాయకులు రాజు, అడ్వకేట్ రాములు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా కోసిగిలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన సోమవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడి, మంత్రాలయ నియోజకవర్గం అన్ని గ్రామాల దళితులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని వారు కోరారు. రేపు సోమవారం 13వ తేదీ మరి మన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు సోమవారం మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంది. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి చేసిన వారిని వెంటనే వారిని అరెస్ట్ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని మాన్యశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మరి భారీ ఎత్తున రేపు సోమవారం జరుగుతున్నటువంటి కలెక్టరేట్ ముట్టడికి మరి ప్రతి ఒక్క దళితుడు పాల్గొని మనం నిరసన వ్యక్తం చేయాలని సోమవారం మరి మంత్రాలయ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో దళితులు పాల్గొని మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి మరి మీరు న్యాయం చేయాలని డిమాండ్తో మరి కలెక్టరేట్ ముట్టడిని కూడా మీరంతా జయప్రదం చేయాలని సోమవారం కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని హైకోర్టు జడ్జి టి మల్లికార్జునరావు దంపతులతో కలిసి దర్శించుకున్నారు. దేవస్థానానికి విచ్చేసిన మల్లికార్జునరావు దంపతులను ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణంలో గల నాగుపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశల వారీగా ఎస్ఐఆర్ ఈసీ. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం, దుబాయ్లో సురక్షితంగా ల్యాండింగ్. మన గురించి మనమే చెప్పుకోవాలి, మేజ్లింగ్ వుడ్స్ కార్యక్రమంలో గౌతమ్ అదానీ. ఉప ఎన్నికలలో గెలిపే మోదీకి బహుమతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.